జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ అలర్ట్ చేస్తున్నాడు అందరినీ కూడా, కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ కానీ, మన పిల్లలు అక్కడ ఎవరైతే చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి వెళ్ళి ఉంటారో, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి ఉన్న వాళ్ళని కూడా చెకింగ్ చేయడం కానీ, సోషల్ మీడియా వెట్టింగే కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్లో చెకింగ్ చేయడం చేస్తున్నారు. ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం వల్ల అంటే ముందు మన ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మన విద్యార్థుల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ట్రంప్ తీసుకునే నిర్ణయాలకి చెక్ ఉండదంటారా? ఇలానే ఉంటుందా ఇంకా ముందు ట్రంప్ ఉన్నంత టర్మ్ వరకు కూడా? అంటే సార్, ట్రంప్ రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికల్లా ఏం ఆలోచనలు వస్తాయో తెల్లారి వాటిని అమలుపరిచే ప్రయత్నం చేస్తాడు. ఎవరితో సంప్రదించడం కానీ, అది చేయొచ్చా చేయకూడదా, అది చేయడం వల్ల అమెరికాకు ఫ్యూచర్లో నష్టం ఉంటుందా, ఇలాంటి ఆలోచనలు కూడా ఉండవు. తాను అనుకున్నదే చేసి తీరేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అతని వయసు కూడా 80 ఏళ్ళు దాటే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అతనికి ఇక ఎవడు చెప్పినా వినగలిగే పరిస్థితి లేదు, సిచ్యువేషన్ కూడా లేదు. చాదస్తం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ టైం లోపల. అసలు ఇరాన్కు యుద్ధానికి వెళ్ళడం ఎందుకు వెళ్ళాడో కూడా తనకు తెలియదు. ప్రపంచం మీద ఆధిపత్యం సంపాదించాలి, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ నిల్వలు, తర్వాత అట్లాగే యురేనియం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ నిల్వలన్నీ తీసేసుకుందామనే ఉద్దేశంతో వెళ్ళాడు. ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది సిచ్యువేషను. సరే, దానికి ఏదో తంటాలు పడుతున్నాడు. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం కూడా 1980స్లోనూ మనం 85లో చూస్తే చాలా రేరుగా వెళ్ళేవాళ్ళు. అంటే ఎవరి దగ్గర అయితే శక్తి ఉందో, క్యాపబిలిటీ ఉందో, అమెరికాలో డబ్బు పోసి చదువుకోవడానికి నెలకు 2 లక్షలు 3 లక్షల రూపాయలు కంపల్సరీగా ఇక్కడ నుంచి పంపిస్తే తప్ప అక్కడ చదువు పూర్తి కానటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి అలాంటి దానికి తగిన వ్యక్తులు మాత్రమే అమెరికాను చూజ్ చేసుకునేవాళ్ళు, వెళ్ళి వచ్చేవాళ్ళు. వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యేవాళ్ళు చాలామంది, కొంతమంది వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇలా జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఏమైనా అంటే H1B వీసాలు క్రియేట్ చేయడం వల్ల మధ్యతరగతి వాళ్ళకి చాలామందికి అక్కడ ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఏర్పడింది. అక్కడ సిచ్యువేషన్ అంతా స్టడీ చేస్తే రెస్టారెంట్సు, అక్కడ పెట్రోల్ బంకులు, బేబీ సిట్టర్సు, రకరకాలుగా చాలా ఉన్నాయి అక్కడ. వీటన్నిటికీ మ్యాన్ పవర్ కావాలి. ఈ మ్యాన్ పవరు అమెరికన్స్నే తీసుకొని మ్యాన్ పవర్ పెట్టుకోవచ్చు వాళ్ళు. కానీ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళకన్నా 4 to 5 times ఎక్కువగా వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెంబర్ 1. ఎక్కువ పే చేయాలి. రెండోది, టైం టు టైం. ఆ 8 hours అంటే 8 hours కరెక్ట్గా ఏ టైం చెప్పాడో ఆ టైంకి అక్కడ ఉంటారు. టైం అయిపోయిన ఒక్క సెకండ్ కూడా ఉండరు, వాళ్ళు వెంటనే బయటికి వెళ్ళిపోతారు. రెండోది, ఒబీడియన్స్. నేనేం చెప్పాలంటే అమెరికాలో ఒక పని మనిషి సర్వెంట్ మేడ్ ఉంటే ఆ సర్వెంట్కు మేడకు పొద్దున్నే మనం వెల్కమ్ చెప్పి ఇంట్లోకి తీసుకురావాలి. మనతో పాటుగా వాళ్ళకి టిఫిన్ ఇట్లా ఏమైనా ఉంటే అన్ని టీ కానీ టిఫిన్ కానీ సర్వ్ చేయాలి. ప్రతి పనికి వాళ్ళు చేసేదానికి ఛాన్స్ చెప్పాలి. ఆ రకంగా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మళ్ళీ కారులో వస్తారు, వాళ్ళు కారులో వెళ్ళిపోతారు, వాళ్ళు టాటా బై బై చెప్పి పంపించాలి వాళ్ళకి. అంటే మన ఇండియాలో సర్వెంట్ మేడ్స్ని మనం ఎట్లా చూస్తామో అమెరికాలో సర్వెంట్ మేడ్ ఎట్లా చూస్తారో తెలుస్తుంది. అంటే అమెరికన్ ఎంప్లాయీస్ రెస్పెక్టబుల్గా ఉంటారు. వాళ్ళకు ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు పనిచేయరు. అంటే ఒకవైపున రెస్పెక్ట్ ఇవ్వాలి, టైం టు టైం తప్ప ఆ టైం దాటి నిజంగా సీరియస్ వర్క్ ఉంది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలన్నా కూడా వాళ్ళు చేయరు. హాలిడేస్, సండేస్ లోపల వాళ్ళు అస్సలు పనిచేయరు, సాటర్డేస్ పనిచేయరు వాళ్ళు. ఇక్కడ వీక్లీ 2 days వాళ్ళకి హాలిడే ఉంటుంది. ఆ హాలిడే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. తలబిరిసే చాలా ఎక్కువ ఉంటుంది. బాస్కి ఎవరు పెద్ద వాల్యూ ఇచ్చేవాడు ఎవరు ఉండడు, హాయ్ అంటే హాయ్ అంటారు. ఇలాంటి అనేక రకాల కారణాల చేత ఇండియన్స్ నుంచి కానీ లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే ఈ తలనొప్పులన్నీ పోతాయి. 4-5 times మనకు మిగులుతుంది, డబ్బులు మిగులుతాయి. రెండు ఎక్కువ టైం అయినా వాళ్ళతో పని చేయించుకోవచ్చు. హాలిడేస్, సండేస్లో కూడా వాళ్ళతో వర్క్ చేయించుకోవచ్చు, సాటర్డే కూడా చేయించుకోవచ్చు అనే భావంతో వీళ్ళని ఎంప్లాయ్మెంట్కి తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భారతదేశం నుంచి తమ దగ్గర డబ్బు లేకపోయినా వాళ్ళు అమెరికా పోయి చదువుకొని అక్కడ ఏదో ఉద్యోగం చేసుకొని వాళ్ళకి వచ్చే డబ్బులతోటి వాళ్ళు ఫీజు గిట్లా కట్టేసుకొని చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కూడా సంపాదించి ఇక్కడికి డబ్బులు పంపించేటువంటి ఏర్పాటు చేస్తారన్న ఒక నమ్మకం కుదిరింది. లక్షలాది మంది స్టూడెంట్స్ వెళ్ళడం మొదలుపెట్టారు. లాస్ట్ ఇయర్ తీసుకుంటే 3,80,000 దాకా సుమారుగా వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఈ సంవత్సరం బాగా తగ్గిపోతుంది, డ్రాస్టిక్గా తగ్గింది. 25% అన్న తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆల్రెడీ చెప్పారు. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ ఉద్యోగాలు సంపాదించడం వల్ల అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్కి ఉద్యోగాలు దొరకట్లేదు. కాబట్టి వాళ్ళంతా గొడవ పెట్టడం మొదలుపెట్టారు. ట్రంప్ ఏం చెప్పాడు, నేను ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం నేను ప్రెసిడెంట్గా వచ్చినట్టయితే
వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ దేశం నుంచి పంపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ ఉన్నట్టు అమెరికన్స్కు ఉద్యోగాలు దొరికేట్టుగా చేస్తాను. దానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలను ప్రయత్నం చేస్తాను, ఉపయోగించుకుంటానని చెప్పి ఆ రకంగా తీసుకున్నాడు, స్టెప్ తీసుకున్నాడు. చాలామందిని రెక్కలు విరిచేసేసి కట్టేసేసి తీసుకొచ్చి విమానాలు తీసుకొచ్చి ఆయా దేశాల్లో పడేసి కూడా పోయినారు. ఇప్పుడు ఎవరైనా వెళ్తే సామధాన బండోపాయలాగా ఎవరైనా వెళ్తే దానికి డబ్బులు కూడా ఇస్తాం, మీకే ఇస్తాం, మీ టికెట్ మేము ఫ్రీగా ఇస్తాం, మీకు పైపెచ్చు $1,100 అట్లా మీకు చేతికి ఇస్తాం, పంపిస్తామని కూడా ఇప్పుడు అనౌన్స్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఏం చేసే పని ఏమిటంటే, అసలు అమెరికన్ రూల్స్ ప్రకారం ఏముంది, డబ్బున్న వాడే మా దేశానికి రండి, ఇక్కడ సంపాదించుకొని మీరు ఇక్కడ చదువుకోవడానికి రావద్దు, మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ కంప్లీట్ చేసుకున్నట్టు. అందుకే దానికి ఏం కండిషన్స్ పెట్టారు, బ్యాంకులో మీరు డబ్బు చూపించాలి, మీ అకౌంట్లో డబ్బు కనబడాలి. ఓ 50 లక్షలు ₹1 కోటి వరకు ఆయా స్టడీస్ని బట్టి వాటిని బట్టి ఎంత ఖర్చు అవుతుందో చేసుకొని ఆ మొత్తం స్టడీకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు మీ దగ్గర బ్యాంకులో రెడీగా ఉందా చూపించమని చెప్పి చెప్తున్నారు. మన వాళ్ళు ఏం చేశారు, మధ్యలో ఏజెన్సీస్ బయలుదేరాయి, మా డబ్బు దీంట్లో వేస్తాం, తీస్తాం, మీ దగ్గర చెక్ అది తీసుకుంటాం, మాకు చెప్పినటువంటి బ్యాంకులోనే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి, మా అనుమతి లేకుండా మీరు ఏం చేయడానికి వీల్లేదు. ఆ 2 days 3 days ఒక 1 week మనం వెళ్ళి అక్కడ వాళ్ళ ఎంబసీలోకి వెళ్ళి ఎక్కడైతే మనకు ఈ సెంటర్స్ ఉన్నాయో సెంటర్స్లోకి వెళ్ళి అక్కడ మీకు వీసా మంజూరు అయ్యేదాకా మీకు ఓకే అయితే వెంటనే మేము మా డబ్బులు మేము తీసేసుకుంటాం, దానికి గాను ప్రతి రోజుకి ఇంత చొప్పున మీరు ఇవ్వాలి, టోటల్ అమౌంట్ ఇంత పే చేయాలి అని దానికి కూడా ఒక రకమైనటువంటి అగ్రిమెంట్ చేసేసుకొని ఆ రకంగా కూడా ఏజెన్సీలే డబ్బులు మన దాంట్లో వేసి వాళ్ళు తీసేసుకునే పత్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో చాలామంది వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకోవడానికి రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మనం చూసాం. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా దాన్ని జనరల్ చేసేయాలి, ప్రైవేట్గా ఉండే సోషల్ మీడియాని జనరల్ చేసేస్తే దానికి ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం టోటల్గా చెక్ చేస్తారు. ఎక్కడెక్కడైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి సహజంగా ఫ్రెండ్స్ తోటో వాళ్ళతో వీటితో ఎట్లా పోతున్నారు అమెరికా అంటే ఏముంది, ఏజెన్సీని పట్టుకున్నాను, పలానా వాడు డబ్బులు వేస్తాడు, తీస్తాడు, మా నాన్న ఇది చేస్తాడు, ఇక్కడ నుంచి ఇది చేస్తున్నావు, అక్కడ నుంచి అన్ని వీడు చెప్పుకుంటారు కదా, సహజంగా చెప్పేటువంటి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ వెట్టింగ్ లోపలికి బయటకు పడుతాయి కాబట్టి వాళ్ళను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు అమెరికాలోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇస్తున్నారు. అమెరికాలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఏ రకమైన ఉద్యోగం చేయడానికి వీల్లేదు. గతంలో మీరు చేశారు, ఇప్పుడు చేయడానికి వీల్లేదు. చేస్తే వెంటనే మిమ్మల్ని అడ్మిషన్ తీసి క్లాస్ చేసి పంపిస్తాం, మీరు కట్టిన డబ్బులు ₹1 కూడా మీకు రావు. ఇలాంటి కండిషన్స్ అన్ని పెడుతున్నారు. H-1B వీసా కూడా విపరీతమైనటువంటి కండిషన్స్ పెడుతున్నారు. అంటే వీలైనంత వరకు అవుట్ సోర్సింగ్లో పనికిరాని వాళ్ళందరినీ ఏ అవతల పంపించాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇది ప్రస్తుతానికి జరుగుతున్న విషయం. ఏదేమైనప్పటికీ ట్రంప్ ఉన్నన్ని రోజులు ఈ సమస్య ఉండి తీరుతుంది. ట్రంప్ వెళితే కొత్తవాడు కూడా ట్రంప్ లాంటి వాడు రాకపోతే మళ్ళీ ఏమైనా ఇండియన్స్కి మంచి అవకాశాలు దొరుకుతాయి. లేకపోతే ఈ దేశంలోనే దానికి తగినట్టుగా అమెరికాలో దొరికేంత జీతం వాళ్ళు ఇక్కడ దొరికే అవకాశం ఉంది. అమెరికాలో ఉన్నట్టు అవకాశాలు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి శక్తి ఉంటే మన దగ్గర, క్యాపబిలిటీ ఉంటే, మన ఎడ్యుకేషన్ కానీ మన నాలెడ్జ్ కానీ మనం బాగా పెంచుకుంటే మనం ఏ దేశాన్నో వెతుక్కుంటూ వెళ్లాల్సిన అక్కర్లేదు. భారతదేశానికి అన్ని దేశాలు వచ్చి పెట్టుబడి పెడుతున్నాయి ఇవాళ. కాబట్టి మన దేశంలోనే మనకు ఉద్యోగం దొరుకుతుంది. ఆ దమ్ము ధైర్యం లేనివాడు అమెరికా వెళ్ళినా ఇవాళ పరిస్థితి అంటే అక్కడి నుంచి కూడా గెంటేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనలో ఉన్న క్యాపబిలిటీ పెంచుకోవాల్సిందిగా ప్రతి స్టూడెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.